సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే దశ దిశ. అంటే దశ అంటే మన ప్లానెటరీ పొజిషన్స్. అంటే పుట్టిన ప్రతి మనిషికి కూడా ఒక డేటు, టైము, ఒక నక్షత్రం, ఒక గ్రహం అంటూ ఉంటుంది కదా. దాన్ని మనం దశ అంటాం. జ్యోతిష్ శాస్త్రంలో దశలు మారుతూ ఉంటాయి. కొందరు మనం అంటూ ఉంటాం కదా, కొందరు అరే వాడు టైం బాగుంది, దశ బాగుంది కాబట్టి బాగుపడ్డాడని. కొందరికి ఏమో టైం బాగాలేదు, దశ బాగాలేదు కాబట్టి అలా అయిపోయాడు. సో దశ ఒక్కలాగా ఉండదు, మారుతూ ఉంటుంది. గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి పొజిషన్స్ మారుతూ ఉంటుంది. ఆ పొజిషన్స్ని బట్టి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన శరీరం పైన తప్పకుండా ఉంటుంది. ప్రతి భాగాని పైన ఉంటుంది ఆ కాస్మిక్ ఎనర్జీ. జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఎప్పుడు టైం ఎలా ఉంది, దశ ఎలా ఉంది, ఏమేమి అనారోగ్యాలతో బాధపడతారు అన్నీ కూడా చెప్తారు. అదొక మహాసముద్రం ఆ శాస్త్రం. సింపుల్గా చెప్పాలంటే గ్రహాల యొక్క ప్రభావం తప్పకుండా మనిషి పైన ఉంటుంది. మనిషి ఆలోచన విధానం పైన, యాటిట్యూడ్ పైన తప్పకుండా చూపిస్తుంది అది. అది దశ. దిశ మన వాస్తు, మన గృహం ఒకే వాస్తు. దిశ మన వ్యాపార స్థలాల దిశ, మన ఫ్యాక్టరీ స్థలాలు, మన బిజినెస్ ప్లేసెస్ ఒక వాస్తు. ఆ దిశ అక్కడక్కడ అంటుంటారు జనాలు, దశ బాగుంటే దిశ బాగుంటుంది అని. కరెక్టే. ముందు దశ బాగుండాలి. దశ బాగుందనుకోండి, దిశ కూడా బాగుంటుంది. కొంతమంది అసలు మేము వాస్తు నమ్మమండి, ఇంతవరకు నమ్మలే కూడా. మేము ఇల్లు కట్టుకున్నాం, ఫ్యాక్టరీలు పెట్టుకున్నాం, బిజినెస్లు పెట్టుకున్నాం, షాప్ పెట్టుకున్నాం, వాస్తు ఎప్పుడు ఫాలో చేయలేదు, బాగానే ఉన్నాం. కొన్ని కష్టాలు ఉంటాయి, నడుస్తుంది. మొత్తానికి ఆన్ ద హోల్గా బాగానే ఉంది మాకు. అంటే అక్కడికి మనం వెళ్ళి చూస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ తీసుకొని చూస్తే అతని టైం కూడా బాగానే ఉంటుంది. అంటే దశ అక్కడ బాగుంటుంది. అతను నమ్మే అవసరమే పడలేదు. దశ బాగుంది కాబట్టి దిశ కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. సింపుల్ మ్యాథమెటిక్స్. ఒక చేతితో చప్పట్లు కొట్టలేం కదా, రెండు కొడితేనే సౌండ్ వస్తుంది. సో సింపుల్ మ్యాథ్స్ అంటే 1+1 అంటే 2. థర్డ్ ప్రోడక్ట్ కనుక్కోవాలి అని అంటే 2 కావాలి. సో దశ బాగుండాలి, దిశ బాగుండాలి, అప్పుడే రిజల్ట్ బాగుంటుంది. దశ బాగలేని వాడికి ఆటోమేటిక్గా ఇల్లు దిశ కూడా మారిపోతుంది. అప్పటి వరకు బాగున్నవాడు కూడా ఆ ఇంట్లో ఏదో మార్పులు చేస్తారు, అనుకోకుండా ఏదో చేస్తారు. ఏదో టేబుల్ వేయడమో, సోఫా వేయడమో ఏదో చేస్తారు. అది ఎక్కడైతే పెట్టకూడదో అక్కడ పెట్టామనుకోండి, ఆ దిశ మారిపోతుంది. దశ మారింది కాబట్టి ఆటోమేటిక్గా దిశ కూడా మారిపోతుంది. అప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే దశ బాగలేదు మనం తెలుసుకున్నాం. కొంతమంది వస్తుంటారు నా దగ్గరికి, ఏమండి మేము చాలామంది ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి చూపించాము, దశ చాలా బాగుందని చెప్పారు, కానీ మా పరిస్థితి ఏమో అసలు మహా ఘోరంగా ఉంది, ఎందుకు ఇలా జరుగుతుందో అంతుపట్టట్లేదు. టైం చూస్తేనేమో చాలా బాగుందని చెప్తున్నారు, కానీ ఇక్కడ నిజంగా చూస్తే ప్రాక్టికల్గా మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఘోరాతి ఘోరంగా ఉంది. అలాంటి క్లయింట్స్ చాలామంది వచ్చారు. మరి శాస్త్రం తప్ప జ్యోతిష్ శాస్త్రం కాదు. రీడ్ చేసేవాళ్ళు ఏమైనా తప్పుగా రీడ్ చేసి ఉండొచ్చు, లేదా టైం ఇచ్చినవాడు తప్పుగా టైం ఇచ్చి ఉండొచ్చు. జ్యోతిష్ శాస్త్రం మనం తప్పనిలేము. టైం ప్రకారంగా ఖచ్చితంగా క్యాల్కులేట్ చేసి చెప్తారు, ఎలా ఉండి దశ ఏంటి అన్నీ చెప్పచ్చు. సో ఇద్దరిలో ఎవరిదో ఒకరు తప్పుగా రీడ్ అయినా చేసి ఉండొచ్చు, లేదా ఇచ్చేవాడు టైము, డేటు అవన్నీ తప్పుగా ఇచ్చి ఉండొచ్చు టైం, దాంతో రీడింగ్. మనిషికి ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఒక మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం.
అతని సలహా ప్రకారంగా మనం ఆ మందులు ఎలా ప్రిస్క్రైబ్ చేసి ఇస్తారో అవి వాడితే మనం కోలుకుంటాం. లేదు నా దశ ఇంతే, నా కర్మ ఇంతే, నేను మందులు వాడను, దశలు ఇంతే రాసింది అని అంటే చచ్చిపోతాం, అనుభవించాలి, తప్పదు. సో ఇక్కడ వాస్తుశాస్త్రాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు, దశ రాసి ఉంది కదా, బ్రహ్మదేవుడు కూడా మళ్ళీ రాయలేడు కదా దాన్ని, డెస్టినీని. ఒకసారి రాసేసాడు ఇలా జరిగేది ఉంది, ఇంకో ఆ ల్యాప్టాప్లో మనం సాఫ్ట్వేర్కి ఒక కమాండ్ ఇచ్చినట్టుగా ఇంకో కమాండ్ తీసుకోవద్దు కదా. సో మరి ఎలా? రాసింది జరిగేది జరగక మానదు కదా. వాస్తు మార్పులు చేసుకునేంత మాత్రం నేను మారిపోతానా? దరిద్రం ఉంది, ఇన్నాళ్ళు అనుభవించాలి, మరి వాస్తు మార్పులు చేసుకుంటే నేను బాగా అయిపోతానా? బాగా అయిపోతారా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అందుకే నేను ఏమంటానంటే, దశ బాగాలేదు ఒప్పుకుంటాను, మనకు జ్వరం వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆరోగ్యం చెడిపోయింది, అప్పుడు ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకొని ట్రీట్మెంట్ చేసుకుంటాం. సో వాస్తు శాస్త్రాన్ని కూడా మనం అలా ట్రీట్ చేయాలి. మన దశ బాగలేదు, ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటి? వాస్తు ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఆ ఇంట్లో కొన్ని మార్పులు చేసుకుంటే జరిగేది జరగక మనది ఒప్పుకుందాం. పెద్ద రాయితో తగిలేది ఉంది, చిన్న రాయితో తగులుతుంది, లేదా తగిలితో ఓర్చుకునే శక్తి వస్తుంది. వర్షం పడుతుంది, మనం ఏం చేస్తాం? గొడుగు పట్టుకొని వెళ్తాం కదా. గొడుగు పట్టుకునేంత మాత్రంలో మొత్తం తడవకుండా ఉంటామా? గొడుగు పట్టుకుంటామో, క్యాప్ పెట్టుకుంటామో, రెయిన్ కోట్ ఏదో ఒకటి చేస్తాం, కానీ మొత్తం తడవకుండా ఉండం కదా, తడుస్తాం. కానీ ఆ గొడుగు మనం కాపాడింది కదా. సో వాస్తు కూడా అంతే, మొత్తం తప్పించుకోలేము. ట్రీట్మెంట్ కంపల్సరీ అవసరం కదా. దశ బాగలేనప్పుడే వాస్తు అవసరం, ముఖ్యంగా అప్పుడే వాస్తు పాటించాలి. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటాం. లేదు దశ బాగాలేదు అని అంటే అలా అయిపోతాం అంతే. సో కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా అస్ట్రాలజీ ప్రకారంగా రీడ్ చేస్తారు. ఈ జబ్బులు రావచ్చు, పలానా టైంలో పుట్టారు కాబట్టి ఆ నక్షత్రానికి అనుగుణంగా, ఆ గ్రహానికి అనుగుణంగా ఇలా ఈ జబ్బులతో బాధపడే అవకాశం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తారు. అప్పుడే వాస్తు శాస్త్రం చాలా ముఖ్యం, అక్కడ పనిచేస్తుంది. ఆ జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇక్కడ సరే వచ్చినా తప్పిపోతాయి, పెద్దగా వచ్చి చిన్నగా వచ్చి వెళ్ళిపోద్ది. సో ప్రొటెక్షన్, వాస్తు శాస్త్రం మనకు ఒక ప్రొటెక్షన్లా పనిచేస్తుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. అంటే ముందు నా ఒక ఎత్తిక ఏంటంటే, గత 40 సంవత్సరాలుగా ఒకరి గురించి ఒకరు చెప్పను. కొంతమంది వస్తారు నా దగ్గరికి ఫస్ట్ టైం, ఏదో ఫ్యాక్టరీ చూపించుకోవడానికో దేనికో వస్తారు, ఇల్లు చూపించుకోవడానికో. ఇలాంటి ఫ్యాక్టరీస్ ఎవరిదైనా చూసారా మా ఏరియాలో అని అడుగుతారు. ఉంటే చెప్పండి అని. నేను చెప్పను. నా ఎత్తిక ఏంటంటే ఒకరి గురించి ఒకరు చెప్పను. నేను చూశాను, ఇలాంటి ఫ్యాక్టరీ చాలా చూశాను, కానీ వాళ్ళ పేరు మాత్రం చెప్పను. ఎందుకు చెప్పను అని అడగచ్చు ఎవరైనా. ఇక్కడ ఏమవుద్దంటే, ఇప్పుడు ఎవరో వచ్చాడనుకోండి, అతని ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలుసు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, డొమెస్టిక్ ప్రాబ్లమ్సా, అతని ఇంటి పరిస్థితి ఏంటో మొత్తం నాకు తెలుసు. ఇప్పుడు ఇంకెవరో వచ్చి అడిగారు, అతని ఫ్రెండో లేకపోతే పరిచయస్తుడో అడిగాడు, ఏంటి అతను ఎలా ఉన్నాడు, మీరు ఎందుకు వచ్చారని. నా గొప్పకి నేను చెప్తాను, నేను చూసి వచ్చానండి, అతను పలానా అతను ఈ ప్రాబ్లమ్స్లో బాధపడుతున్నాడు, ఫైనాన్షియల్గా బాగా బ్రోక్ అయిపోయాడు, వాళ్ళ ఆవిడతో ప్రాబ్లం, డొమెస్టిక్ ప్రాబ్లం, పిల్లలతో ఈ ప్రాబ్లం ఇలా ఉంది, బాగా అప్పుల్లో కూరుకుపోయాడు, కానీ నేను ఇల్లు చూసి వచ్చాను, ఇప్పుడు బాగుపడతాడు లేండి అని చెప్పాను. కొన్ని వాస్తు మార్పులు చేశాను, ఇప్పుడు బాగుపడిపోతాడని చెప్పాను. నా గొప్ప గురించి చెప్పుకున్నాను. కానీ సొసైటీలో అతని పేరు మాత్రం చెడిపేసా కదా. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. ఒక ఫ్రెండ్కి తెలిసింది అనుకోండి, అతను వెళ్ళి ఇంకోటి చెప్తాడు, పలానా అతను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడని. అలా 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 మొత్తం పాకిపోద్ది. సో నేను చంపేసా కదా తన గుడ్విల్ని. అందుకని నేను చెప్పను. చూశానంటే చూశాను, వాస్తు గురించి తీసుకెళ్లారు, బాగుపడతారని చెప్తాను అంతే. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాడు ఏంటి చెప్పను. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పానంటే, దశ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎవరైనా ఒక సెలబ్రిటీ గురించి చెప్తే తొందరగా కనెక్ట్ అవుతారు అందరు కూడా. మామూలు కేస్ స్టడీ చెప్పామనుకోండి, ప్రతి శాస్త్రంలో కేస్ స్టడీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అంతా కూడా. శాస్త్రంలో టెక్స్ట్లో రాసి ఉంది, కానీ కేస్ స్టడీసు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవే చెప్తాయి. కొన్ని మెడిసిన్లో కూడా కేస్ స్టడీసు, ప్రతి సబ్జెక్ట్లో కేస్ స్టడీస్ అంటూ ఉంటాయి, అవే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ డేటా అది.
సో ఎవరైనా సెలబ్రిటీస్ గురించి చెప్పామనుకోండి ఎగ్జాంపుల్ తీసుకొని తొందరగా కనెక్ట్ అవుతుంది. అంతేగాని వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు. సో ఇక్కడ ఉదాహరణకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ గురించి చెప్తున్నాను కాబట్టి వాస్తు ఇప్పుడు ఎలాగైతే జ్యోతిష్ శాస్త్రంలో ఈ జబ్బులు రావచ్చు అని చెప్తారో అలాగే వాస్తు శాస్త్రంలో కూడా ఈ దోషం వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు, సంతానం కలగకపోవచ్చు, యాక్సిడెంట్ జరగచ్చు, క్యాన్సర్తో బాధపడవచ్చు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఆస్తమాతో బాధపడవచ్చు, ఇలా అని కూడా చెప్పచ్చు. మనం ఖచ్చితంగా బాగా అనుభవం ఉన్న వాస్తు కన్సల్టెంట్ అయితే ఆయిల్ చూడగానే చెప్పేస్తారు. నేను చెప్తాను, చూడగానే చెప్పేస్తాను, ఈ జబ్బులు ఉన్నాయండి, హార్ట్ అటాక్ వచ్చిందా అని అడుగుతాను, వచ్చిందనే చెప్తారు. కొందరు ఆశ్చర్యపోతారు ఎలా చెప్పారని. ఇల్లు చెప్తుంది కదా, అక్కడ ఉన్న దోషం చెప్తుంది, మనం అది రీడ్ చేయగలిగితే 100% చెప్పచ్చు. సో ఇప్పుడు ఉదాహరణకి ఒక సెలబ్రిటీ అనుకుందాం, అంబానీ ఫ్యామిలీ. అంబానీ ఫ్యామిలీలో ఈ మధ్యకాలంలో పాపం చాలా పాపులర్ అయిపోయారు వాళ్ళ అబ్బాయి పెళ్లి చేశాక, అనంత్ అంబానీ పెళ్లి చేశాక. అంతకుముందు తెలియదని కాదు, ఇప్పుడు ఇంకా వాళ్ళ కొడుకు పెళ్లి చేశాక అందరికి బాగా పరిచయం అయిపోయారు. నీతా అంబానీకి వాళ్ళ అమ్మకి ఫస్ట్, అంటే నేను కూడా గూగుల్లో చూశాను, వాళ్ళు వీళ్ళు నోట విని చెప్తున్నాను, ఆవిడకి కూడా కన్సీవ్ అయ్యే ప్రాబ్లం ఉండింది. కన్సీవ్ అవరు అని డాక్టర్లు చెప్పారట. కొన్నాళ్ళు ఒక డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ తీసుకుని మందులు వాడిన తర్వాత షీ కన్సీవ్డ్, టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఫస్ట్. తర్వాత థర్డ్ అనంత్ అంబానీ న్యాచురల్. సో ఆవిడకి ఆ ప్రాబ్లం, కన్సీవింగ్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే ఆగ్నేయ దోషం. ఎక్కడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉన్నారో అక్కడ ఆగ్నేయ దోషంతో పెరిగింది కాబట్టి అక్కడ అలా గైనిక్ ప్రాబ్లం అది. సరే మ్యారేజ్ అయిపోయారు, సంతానం కలిగింది, ఫస్ట్ ట్విన్స్కి కూడా ఒక కారణం ఉంటుంది వాస్తులో. ఈశాన్యం దోషం ఉండి అక్కడ చిన్న ప్లస్ పాయింట్ ఉంటే ట్విన్స్ పుడతారు. ఇప్పుడు అనంత్ అంబానీ అన్ని ఆరోగ్య సమస్యలు, పాపం ఎంతో డబ్బులు ఉన్నాయి, కుబేరులు, కానీ అనుభవించే అదృష్టం లేదు పాపం. ఇక్కడ ముఖేష్ అంబానీ నిజంగానే ఏమీ లేని వాడని చెప్పచ్చు పాపం. ఎందుకంటే కొడుకుని అంత డబ్బులు ఉండి కూడా పాపం కొడుకు ఆ ప్రాబ్లం. అంటే వాళ్ళకి ఎక్స్పర్ట్ తెలియదని కాదు, ఎంతోమంది ఉంటారు వాళ్ళ దగ్గర కూడా ఎక్స్పర్ట్స్, కానీ పాపం ప్రాబ్లమ్స్. సరే మ్యారేజ్ చేశారు. సో దీనికి ప్రాబ్లం ఏంటంటే దోషం అక్కడ ఈశాన్య దోషం. ముఖేష్ అంబానీకి కూడా ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వెనికిడి. బాగా డబ్బు ఉంది. కొంతమంది అడుగుతారు వాస్తు దోషం ఉంటే మరి డబ్బు రాకూడదు కదా అని. వాస్తు దోషం ఉన్నంత మాత్రం డబ్బు రాకూడదని లేదు. అక్కడ డబ్బు వచ్చేది బాగుంది కాబట్టి డబ్బు వస్తుంది, కుబేరుడు అంత ధనవంతుడు. కానీ అక్కడ అంటే నా రీడింగ్, నాకున్న కొద్ది 40 years అనుభవంలో నేను చెప్పగలిగింది ఏంటంటే ఈశాన్యం నైరుతిలో దోషం ఉంది, అలాగే ఆగ్నేయంలో కూడా దోషం ఉంది. కాబట్టి ఈశాన్య నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఎంతో ఉంటుంది, కానీ అనుభవించే అదృష్టం ఉండదు. అనంత్ అంబానీకి రెస్పిరేటరీ ప్రాబ్లం, ఆస్తమా, అంటే వాయువ్య దోషం, ఉత్తర వాయువ్యంలో దోషం ఉంటే ఇలా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో బాధపడతారు. సో ఒక్కసారి మనం అవన్నీ సవరించుకుంటే హాయిగా ఉంటారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళ గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు, కేస్ స్టడీ చూపించడం నా ఉద్దేశం. ఒక సెలబ్రిటీ పేరు చెప్తే తొందరగా జనాలు కనెక్ట్ అవుతారనేది నా ఉద్దేశం. అంటే వాళ్ళు చూపించుకోలేదని కాదు, చూపించుకొనే ఉంటారు, కానీ ఇంకా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు కాబట్టి ఆ దోషం ఇంకా అక్కడ ఉండే ఉంటుంది. అంటే అక్కడ దశ కూడా అలా ఉంటుంది. సో దశ అలా ఉన్నప్పుడు ఇలా బాధపడుతూ ఉంటారు. సో ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని ఆ దోషాన్ని సవరించుకుంటే హాయిగా ఉంటారు. అక్కడ కంపల్సరీగా నైరుతి ఈశాన్యంలో దోషం ఉంది కాబట్టి అనుభవించే అదృష్టం లేకుండా ఉంటారు. సాయి రక్ష.